చింపాంజీ చేతిలో ఒక కర్ర పట్టుకుని అరటి తోటలో నడుచుకుంటూ వస్తూ ఉంటుంది. ఈసారి పంట బాగానే పండింది. అంబానీని డామినేట్ చేసే టైం వచ్చింది మనకి. పంటని జాగ్రత్తగా కాపాడుకోవాలి. అయినా నా అరటి పంట మీద చేసే మగాడు ఇంకా పుట్టలేదనుకో. కొండచాటు నుండి ఏనుగు ఎంట్రీ ఇచ్చి, చేయి కాదురా, నా తొండం చాలు, కాండంతో సహా అరటి పండ్లను తింటా, ఏమీక్కుంటావో ఇక్కో అనుకుంటూ ఉంటే చింపాంజీ నడుచుకుంటూ వెళ్తూ ఉంటుంది. ఎవరైనా అడుగు పెట్టాలి, అదే వాడికి చివరి అడుగు అవుతుంది. మడుగులోని నీటిని అడుగు పెట్టిన వాడి నోట్లో పోసి మరీ చంపుతాను. చింపాంజీ వైపు ఏనుగు చూసి, నోట్లో వేసుకుని సోంపు నవలడం చేత కాదు గాని చంపుతాడంట. ఉండ్రా ఉంగా అమ్మ, నీ పెరట్లో ఉన్న అరటిని టీలో ముంచుకుని తాగినట్టు తాగుతా. అరటి చెట్ల కాపలా కాయకుండా అరటి చెట్లను వదిలి కాపులు కాస్తున్నాడు. కాపులు ఎలుగుబంటి క్రాస్ బ్రీడ్ నా కొడుకు అంటూ కింద పడిన అరటి పండ్లను తింటూ ఉంటుంది. చింపాంజీ నడుస్తూ వస్తూ అరటి పండ్లను తింటున్న ఏనుగును చూసి, ఈ బోండంగాడు అరటి తోటను అంతం చేయడానికి పుట్టాడు అంటూ కోపంగా ఏనుగు వైపు చూస్తూ, కడుపు పగిలిపోయేలా తింటున్నాడు. వీడికి నా తోటే కనబడిందా అంటూ ఒక కర్ర తీసుకుని ఏనుగు వైపు విసిరేస్తే ఆ కర్ర వెళ్లి ఏనుగుకి గట్టిగా తగులుతుంది. ఎందుకురా కర్రతో కొట్టావు కర్రినాయలా? నా పాదం కింద తొక్కుతానుండరా నిన్ను. వాషింగ్ పౌడర్ నిర్మలం ముంచి తీసినా కూడా తెల్లగా కాడు, వీడు నన్ను కరినాయలా అంటున్నాడు అంటూ అక్కడి నుండి పరిగెత్తుతుంది. కట్ చేస్తే దున్నపోతుతో, ఆ బలిసిన బలమున్న ఏనుగు తోటలో పడి అడుగులు తిన్నంత సులభంగా అరటి పండ్లను తింటున్నాడు. మా బాడీగాడికి చెప్తానంటే చెప్పుకో చెప్పు తీసుకుని కొట్టుకో అంటున్నాడు. అంత మాట అన్నాడా? పదవాడు అంతు చూద్దాం. నీ సత్తా ఏంటో చూపించరా బాడీగార్డ్, నా కొమ్ములతో కుమ్ముతా వాడిని అంటూ ఏనుగు ముందు నిల్చొని, దమ్ముంటే తోటలో నుండి బయటకు రారా బోండనాయాల, కొమ్ముతో కుమ్మితే అరటి కొమ్మలకు కరుచుకుంటావు. ఏంట్రా నువ్వు కుమ్మేది? 4 కొమ్ములు నా కొడక అంటూ ఏనుగు తన కొమ్ములతో ఒక దెబ్బ వేయగానే అక్కడ నుండి దున్నపోతూ ఎగిరిపోతుంది. ఒరే బాడీగార్డ్, ఫుట్బాల్ ఎగిరిపోయినట్టు ఎగిరిపోయావేంట్రా? ఏనుగు తొందరగా వెళ్లి దున్నపోతుతో పోట్లాడుతూ, నా కొమ్ములతో పోలిస్తే నీవి కొమ్మునేలన్నారా దున్నపోతా? ఎవడరా దున్నపోతూ? నేను బాడీగార్డ్ని. బాడీ ఉన్నంత మాత్రాన బాడీ గార్డ్ కాడారా కర్రిబరినాయాలా? నన్నే కర్రిబర్రి అంటావా? అంటూ దున్నపోతూ ఒక పోటు పొడుస్తుంది. దెబ్బకి ఏనుగు ఎగిరిపడుతుంది. చింపాంజీ సంతోషంతో, బటర్ఫ్లై లాగా ఎగిరిపడ్డావు కదరా బోండనాయాలా, చూసావా నా బాడీగార్డ్ దెబ్బ అంటూ ఉంటే ఏనుగు పైకి లేస్తుంది. చింపాంజీ భయంతో పరుగులు తీస్తూ, వామ్మో వీడు మళ్ళీ లేచాడు. నా దెబ్బతో మీ బాడీ గార్డ్ అబ్బా అనాల్సిందే అంటూ ఏనుగు ఒక దెబ్బ వేయగానే దున్నపోతూ ఎగిరిపోతుంది. ఒరే బాడీగార్డ్, నిన్నే నమ్ముకున్నానరా నేను. అనే లోపల ఏనుగు తన తొండంతో చింపాంజీని కొట్టగానే చింపాంజీ కూడా ఎగిరిపోతుంది. తొండను కొట్టినట్టు తొండంతో కొట్టావేంట్రా? అమ్మో దెబ్బకి కళ్ళు తిరుగుతున్నాయేంటి? ఈసారి కాచుకోరా నా దెబ్బ. ఏంట్రా కాచుకునేది? చలికాలంలో చలిమంట అంటూ ఏనుగు కొట్టగానే దున్నపోతు కింద పడిపోతుంది. ఏనుగు తొండం పైకి లేపుతూ, చూసావారా మీ బాడీ గార్డ్ దుమ్ము నాక్కుని పోయేలా కొట్టా. బాడీగార్డ్నే తుక్కుతుక్కుగా కొట్టాడు, ఇక నన్నైతే పొట్టుగా కొడతాడు అంటూ పరిగెత్తుకుంటూ వచ్చి, రే ఇప్పటి నుండి నువ్వే నా బాడీగార్డ్వి, నీకెన్ని అరటి పండ్లు కావాలని నేనే ఇస్తా అంటూ చింపాంజీ తోట వైపు నిదానంగా వెళ్తూ ఉంటే ఏనుగు తొండం పైకి లేపుతుంది. ఇక ఈ బోండంగాడికి ఆస్తులు అమ్ముకున్నా కూడా నా తోటలోని అరటి పండ్లు సరిపోవు. ఏంట్రా వాగుతున్నావు? అనగానే చింపాంజీ పరిగెడుతుంది. కట్ చేస్తే చింపాంజీ అరటి పండ్లు ఏనుగు ముందు పెట్టి, బాగా తిని బలంగా బలిసిపో, నా మీద ఎవరైనా చెయ్యేస్తే వాడిని చితక్ కొట్టాలి, నువ్వెప్పటి నుండి నువ్వే నా బాడీగార్డ్వి అంటూ ఉంటే ఏనుగు తొండం పైకి లేపి, తొండంతో కొడితే ఉడతల పడ్డాను కూడా పనికిరావు చింపు నాయాలా. తెలివైన కోతులు, తెలివి తక్కువ సింహం నీతి కథ. 2 కోతులు ఒక అడవిలో ఆడుకుంటూ ఉంటాయి. అక్కడికి ఒక సింహం వస్తుంది. ఆ సింహాన్ని చూసిన కోతులు ఏ మాత్రం భయపడకుండా, అసలు సింహాన్ని పట్టించుకోకుండా నవ్వుతూ, 1 1 ఎంత, 2 2 ఎంత, 4 కాదు 5 అంటూ నవ్వుతూ ఉంటాయి.
సింహం వాటి వైపు చూసి, ఈ కోతులు ఏంటి భయపడకుండా నా ముందే ఆడుకుంటున్నాయి అనుకుంటూ ఆ కోతులతో, ఓయ్ కోతుల్లారా, ఎదురుగా నేను ఉన్నా కూడా కాస్త కూడా భయం లేదా? నవ్వుతున్న కోతులు సింహం వైపు చూసి, అసలు ఎవరు నువ్వు? ఎప్పుడూ చూడలేదు. నేను సింహాన్ని. రెండు కోతులు గట్టిగా నవ్వుతూ, అసలు నువ్వు సింహానివి కాదు. మరి నేను ఎవరిని? రెండు కోతులు నవ్వుతూ, నువ్వు ఎవరో నీకే తెలియదా? నిజం చెప్పాలంటే నువ్వు ఒక బలిసిన బొచ్చు కుక్కవి. సింహం కోపంతో, ఎవరిని చూసి ఏమనుకుంటున్నారు? ఎవరినో చూసి కాదు, నిన్ను చూసి బొచ్చు కుక్క అంటున్నాం. నీలాంటి బొచ్చు కుక్కలు మా ఊర్లో చాలా ఉన్నాయి తెలుసా? అంతే కదా? అంతే అంతే అంటూ సింహం వైపు చూసి, బొచ్చు కుక్క అంటూ వెక్కిరిస్తూ ఉంటుంది. సింహం కోపంతో, ఒక సింహాన్ని పట్టుకొని బొచ్చు కుక్క అంటున్నారు, చీరేస్తా. రెండు కోతులు నవ్వి, నిజమైన సింహం ఎప్పుడూ చీర వేయదు. చీర కాకపోతే లంగా వేసుకో. సింహానికి ఇంకా కోపం వచ్చింది. ఈ అడవికి రాజుని పట్టుకొని ఎలా పడితే అలా మాట్లాడుతున్నారు. నువ్వు నిజమైన రాజువైతే నీ తల మీద కిరీటం ఉండాలి. నీకు తల మీద బొచ్చు తప్ప ఏం లేదు. నువ్వు తల మీద బొచ్చు పెట్టుకొని రాజు అంటే మాకు ఒళ్ళంతా బొచ్చే. మేము నీకన్నా పెద్ద రాజులం అంటూ రెండు కోతులు నవ్వుతూ ఉంటాయి. సింహం కోపంగా దంతాలు కనబడేట్టుగా నోరు పెద్దగా తెరిచి గర్జిస్తుంది. రెండు కోతులు ఒకదాని ముఖం ఒకటి చూసుకుని సింహానికి వినపడేటట్టు, ఇది నిజంగా బొచ్చు కుక్క కాదు. దాని కూరపళ్ళను చూస్తూ ఉంటే ఇది పెద్ద అడవి పందిలా ఉంది. సింహానికి కోపం వచ్చేసి ఆ కోతులతో, ఒక అడవికి రాజుని అయినా ఒక సింహాన్ని పట్టుకొని బొచ్చు కుక్క, అడవి పంది అనే పేర్లు పెడుతూ ఉన్నారు. మీకు అసలు ఎలా కనబడుతున్నా? నాకైతే బొచ్చు కుక్కలాగే కనపడుతున్నావు. మరి నీకు చెప్పాను కదా, బాగా బలిసిన అడవి పందిలాగా కనబడుతుంది. సరే, నువ్వు సింహాన్ని అంటున్నావు. నిజమైన సింహం అయితే నిరూపించుకో. సరే, నిరూపించుకుంటా. ఏం చెయ్యాలి చెప్పండి? అనగానే సింహంతో, ఈ కొండ నుండి కనబడుతున్న ఆ కొండపైకి దూకితే నువ్వు నిజమైన సింహానివే, నిజమైన రాజువే. సింహం ఆ కొండల వైపు చూసి, సరే అయితే నిరూపించుకుంటా. సరే అన్నట్టు సింహం తల ఊపి, కోతులు చెప్పినట్టుగానే సింహం పరిగెత్తుతూ వచ్చి సింహం కొండపై నుండి దూకి గాల్లో ఉన్నప్పుడే, నేను సింహాన్ని అని నిరూపిస్తా. నేనే ఈ అడవికి రాజుని అంటూ మధ్యలో ఉన్న లోయలో పడి చచ్చిపోయింది. రెండు కోతులు నవ్వుతూ, ఏంటి నువ్వు నిరూపించేది బొంగు అంటూ ఉంటే మిగతా జంతువులు మొత్తం అక్కడికి వచ్చి సింహం పీడ విరగడ అయ్యిందని ఆ రెండు కోతులు చేసిన పని వల్ల మిగతా జంతువులు మెచ్చుకుంటూ ఉంటాయి. నక్క బుట్ట తీసుకుని జంబరగిల్లల్లా అంటూ పాట పాడుకుంటూ నడుచుకుంటూ వస్తూ ఉంటుంది. నక్క తన చేతిలో ఉన్న బుట్టను కింద పెట్టి ఎవరూ లేరు కదా అంటూ అటూ ఇటూ చూసి, అసలే నాలంటే దొంగన డాష్ గాళ్ళు ఎక్కువైపోయారు. పట్టుకుని వచ్చి చేపలను గట్టు మీద పెడితే చటుక్కుని మింగేస్తారు అంటూ నీళ్ళలోకి దిగి చేతితో నీళ్లను టచ్ చేసి, నీళ్ళలో కొట్టుకుపోతున్న చేపల్ని అర్జెంటుగా మనం కాపాడాలి అంటూ నీళ్ళలో మునిగిపోతుంది. ఒక చేపని బయటికి తెస్తూ, అబ్బో కేజీ పైన ఉంటుంది అంటూ చేపని బుట్టలో వేస్తుంది. ఒరే నక్క, ఎవరైనా గాలంతో పడతారు లేదంటే వలతో పడతారు, నువ్వేంట్రా చేతులతో పట్టావు నక్క నా కొడక. నక్క మళ్ళీ నదిలోకి దిగుతుంది. నోటితో ఇంకో చేపని పట్టుకుని వస్తూ ఉంటే నోట్లో ఉన్న చేప, ఒరే గుంట నక్క, వచ్చే జన్మలో సొరై నిన్ను మింగేస్తా అంటూ ఉంటే ఆ చేపను బుట్టలోకి విసిరేసి, ఏంటి నువ్వు మింగేది? వచ్చే జనంలో సొర అవ్వచ్చేమో, ఇప్పుడు మాత్రం నువ్వే నాకెరా, ఇప్పుడే నిన్ను మింగేస్తాను చూడు అంటూ అక్కడి నుండి పక్కకి వెళ్తుంది. ఇక బుట్టలో చేపలు నిండుతూ ఉంటాయి. కరెక్ట్గా అదే టైంలో ఒక హిప్పో అక్కడికి వస్తుంది. ఎవడో నేను పెంచుకుంటున్న చేపల్ని పట్టుకుంటున్నారు. కరెక్ట్గా నక్క నీటిలోకి దూకుతూ,
ఈ రోజు నన్ను ఎవ్వరూ ఆపలేరు అంటూ నీటిలోకి దూకుతుంది. నువ్వు నీటిలో నుండి బయటికి రారా ముందు. అంటూ గర్జిస్తుంది. ఇక నక్క బుట్ట పట్టుకుని ఈ చేపలతో పకోడీ చేసుకుంటే కోడి పకోడీ కన్నా అదిరిపోతుంది. నీటి గుర్రం ఎదురుగా నిలబడి, ఎందుకు అదిరిపోదు? దా, నీకు ఇప్పుడు కింద మీద అదురుతుంది. కుక్కకి క్రాస్బిడ్ చేసే పుట్టిన నక్క నా కొడక అంటూ పరిగెత్తుకుంటూ వచ్చి నక్క ముందు నిలబడి, రేయ్, మర్యాదగా పట్టుకున్న చేపని ముట్టుకోకుండా అక్కడ పెట్టేసిళ్ళు. నక్క తల అటూ ఇటూ ఊపుతూ, ఇవి నా చేపలు, నేను పట్టుకున్నా, నేను పెట్టను. ఏంట్రా, పెట్టవా? లేకుంటే నా కడుపులో నిన్ను పెడతా. తీసుకోరా బోండన్నాయలా అంటూ బుట్ట అక్కడే పెట్టేసి డల్గా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. నీటి గుర్రం ఆ చేపల్ని బుట్టతో సహా నోట్లో వేసుకుని బుట్టను బయటికి ఊసేస్తుంది. ఒకడి కడుపు కొట్టి కడుపు నింపుకోవడంలో వచ్చే ఆనందమే వేరు అంటూ అక్కడి నుండి వెళ్ళిపోతుంది. అక్కడే చెట్టు కింద కూర్చున్న నక్క, కొబ్బరి బొండ నీళ్ళని తాగినంత ఈజీగా చేపలను తిన్నావు కదరా బోండన్నాయలా, ఉండు నీ పని చెప్తా అంటూ అక్కడి నుండి పైకి లేచి గొర్రెల్లా దగ్గరకు వెళ్తుంది. ఏంట్రా అలా పరిగెత్తుకుంటూ వస్తున్నావు? చేపలెక్కడా? పట్టుకున్న చేపలు హిప్పోగాడి మొత్తం దొబ్బి తినేసి పుచ్చిపోయిన ముఖం వేసుకున్న మీ గొర్రెలగాడికి చెప్పుకో అన్నాడు. అంత మాట అన్నాడా? మన కడుపు మంట తగ్గాలంటే వాడు కడుపులో మంట వచ్చేలాగా ఒక ప్లాన్ ఉందిలే, చెప్తా విను. సరే సరే అంటూ నక్క తల ఊపుతుంది. కట్ చేస్తే పండు మిర్చి మొత్తం బుట్ట అడుగు భాగంలో ఉంచి దాని మీద చేపల్ని వేసి, ఇప్పుడు తినరా హిప్పోనాయాలా, నీ కడుపులో నిప్పులు రాకపోతే నన్ను అడుగు అంటూ అటూ ఇటూ చూస్తూ ఉంటే నీటి గుర్రం అక్కడికి వస్తూ ఉంటుంది. ఏరా, మళ్ళీ చేపలు పెట్టావా? ఉండు, కడుపులో వేసి చేపలకు విశ్రాంతి ఇస్తా అంటూ ఆ బుట్టతో సహా చేపని నోట్లో వేసుకుంటుంది. ఏదో తేడాగా ఉందేంటి? మండుతున్నట్టుందా? మనడంతో పాటు పొగలు కూడా వస్తున్నాయిరా, ఏం చేసావు? పండు మిర్చి వేశా అంటూ అక్కడి నుండి నక్క పరిగెత్తుతుంది. ఒరే నక్క, ఆగరా, చక్కెర నమ్మినట్టు నమ్ములుతాను నిన్ను. నవ్వడానికి అప్పుడు అనుకున్నావా? సన్నగా ఉండి పరిగెడుతున్నావు కదా, దొరికితే నున్నగా నమ్మిలేస్తాను రా నిన్ను. కొద్దిగా ఉండు, నిన్ను సున్నం పెట్టి కొడతాం అంటూ పరిగెడుతూ ఉంటుంది. హిప్పో వెళ్లి కరెక్ట్గా గొర్రెల ఎదురుగా నిల్చుంటుంది. ఏయ్, ఎవడరా నువ్వు? పాన్ స్పాట్ని డామినేట్ చేసేలాగా ముఖానికి బొగ్గు రాసుకుని వచ్చావు, చుంచునాయాలా? బలిసిన అడవి పందులకు లీడర్లా ఉన్నావు కదరా అంటూ ఒక దెబ్బ వేయగానే హిప్పో ఫుట్బాల్ లాగా ఎగిరిపోయినట్టుగా ఎగిరిపోతుంది.